ర్యాపిడోలో బాగా కమిషన్ కట్ అవుతుందన్న. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే వర్తా? నాట్ వర్తా? అని చెప్పి ఒక వీడియో చేయని చెప్పన్నారు. అందుకోసం నేను ఇవాళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకుంటున్నాను. ₹79 తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ₹900 వరకు ఎలాంటి కమిషన్ అయితే మనం పే చేయనవసరం లేదు. ₹79 తో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను. ప్లాన్ తీసుకున్న వెంటనే ర్యాపిడోని లాగిన్ చేసి పెట్టిన. లాగిన్ చేసి పెట్టిన వెంటనే నాకు మల్టీ రైడ్స్ అయితే వచ్చాయి. ఏ రైడ్ యాక్సెప్ట్ చేయాలో అర్థం కాలేదు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కదా, చిన్న చిన్న రైలు తీసుకుంటే మనకేంటి యూజ్, లాంగ్ ఆర్డర్ తీసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు కదని చెప్పి 10 కిలోమీటర్ రైడ్ ఒకటి వచ్చింది. దాన్ని అయితే యాక్సెప్ట్ చేశాను. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ కస్టమర్ లొకేషన్ కి అయితే వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకుని డైరెక్ట్ ఇంకా డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. డ్రాప్ లొకేషన్ కి రాగానే ట్రిప్ ఎండ్ చేస్తే ₹134 కస్టమర్ బిల్ అయితే వచ్చింది. ఇప్పుడు కమిషన్ కట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. టోటల్ గా కస్టమర్ మనకి ₹134 క్యాష్ ఇచ్చి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ టాక్సెస్ అని చెప్పి ఒక ₹9 అయితే కట్ అయింది. టోటల్ గా ఈ ట్రిప్ లో 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹124 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ట్రిప్ క్లోజ్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక బుకింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. పికప్ లొకేషన్ లో కస్టమర్ లేరు. ఏంట్రా కస్టమర్ లేరు అని అటు ఇటు చూసి కస్టమర్ కి కాల్ చేస్తే తనే ఏమంటున్నారంటే, భయ్యా నేను రావట్లేదు, చిన్న పార్సల్ ఉంది తీసుకెళ్లిపోండి అంటున్నారు. ఆ సార్ తెచ్చిన పార్సల్ చూశాను, చిన్నగా కన్వీనియంట్ గా ఉంది. ఈ పార్సల్ డెలివరీ చేస్తే ₹150 ఇస్తాము అని చెప్పారు. సో 150 ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఈ పార్సల్ తీసుకుని డైరెక్ట్ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. పార్సల్ తీసుకోవడానికి కస్టమర్ కూడా రెడీగా ఉన్నారు. అమౌంట్ పే చేసి నా దగ్గర ఉన్న పార్సల్ అయితే తీసేసుకున్నారు. ఆ రైడ్ కంప్లీట్ చేసిన వెంటనే సన్సెట్ నుంచి మళ్ళీ నాకు బేగంపేటకి 20 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ కస్టమర్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ ని పిక్ చేసుకుని మధ్యలో ఎక్కడ ఆకుండా డైరెక్ట్ డ్రాప్ అయితే వచ్చేసాను. 19 కిలోమీటర్ కి కస్టమర్ ₹200 నోట్ అయితే ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ ట్రిప్ ఎండ్ చేసిన విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆ ఆర్డర్ అనేది పార్సల్ డెలివరీ బేగంపేట నుంచి కొండాపూర్ అయితే వెళ్ళాలి. ఈ రోజు నా అదృష్టం బాగుంది. బ్యాక్ టు బ్యాక్ లాంగ్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లాల్సింది ఈ చిన్న లంచ్ బాక్స్ మాత్రమే. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు 5 అవర్స్ అవుతుంది. ఈ 5 అవర్స్ లో ఎక్కడ అలసిపోకుండా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. మధ్యాహ్నం 12 తర్వాత చుక్కలు కనిపించాయి. వివత్సంగా ఎండ ఉంది, వివత్సంగా ట్రాఫిక్ ఉంది. హెల్మెట్ పెట్టి తలనొప్పి వచ్చింది. బైక్ డ్రైవ్ చేసి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. మధ్యాహ్నం నుంచి తినలేదు, ఆకలేస్తుంది. ఈ ఆకలిని ఎలా తట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండగా రోడ్డు మీద చలివేంద్ర కనిపించింది. అక్కడ ఒక గ్లాస్ మజ్జిగ, ఒక గ్లాస్ వాటర్ తాగి కడుపు నింపుకున్నా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ పెద్ద పెద్ద టవర్లు అయితే ఉన్నాయి. ఆ టవర్ చూసి నా గుండె ఆగిపోయింది. ఇక్కడ ఎంట్రీ చేసుకుని అప్రూవల్ వచ్చేసరికి నాకు 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ఫైనల్లీ అప్రూవల్ వచ్చింది. కస్టమర్ అపార్ట్మెంట్ కి వెళ్ళి నా దగ్గర ఉండి ఈ ఫుడ్ క్యారేజ్ అయితే ఇచ్చేసాను. వాళ్ళ నాకు అమౌంట్ అయితే ఇచ్చేసాను. ఇప్పటి వరకు బైక్ టాక్సీలో సంపాదించిన మనీ నా జోబులోనే ఉన్నాయి. ఎంత డబ్బు ఉంటే ఏంటి ప్రయోజనం, కరెక్ట్ టైంకి మనం ఫుడ్ అయితే తినలేకపోతున్నాం అని చెప్పి డైరెక్ట్ దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి ఫుడ్ అయితే తినేసాం. లంచ్ చేసి ఒక 1 అవర్ అయితే బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ర్యాపిడ్ లాగిన్ చేస్తే మళ్ళీ ఇమీడియట్లీ ఇంకొక బుకింగ్ అయితే వచ్చేసింది. కొండాపూర్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చింది. డైరెక్ట్ డ్రాప్ లొకేషన్ కి వచ్చి ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ఈ ట్రిప్ ఎండ్ చేస్తే ₹62 అయితే వచ్చాయి. ఈ రోజు మనం ర్యాపిడ్ లో తీసుకున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ యూజ్ అయ్యిందా అంటే ఆబ్వియస్ గా నాకైతే యూజ్ అయ్యింది. ప్లాన్ తీసుకున్న తర్వాత ప్రతి కిలోమీటర్ కి ₹10 అయితే ఇస్తున్నారు. అలాగే ఇందులో కాన్స్ కూడా ఉన్నాయి. ప్రతి ట్రిప్ లో వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత మనకి ఇన్సెంటివ్స్ ఏమీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇందులో సబ్స్క్రిప్షన్ ప్లాన్ కొనే కంటే ర్యాపిడో, ఓలా, ఊబర్ అన్నిట్లో ఆర్డర్ తీసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి నా